మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. సోషల్ మీడియాపై నిషేధం నేపాల్లో హింసకు దారితీసింది. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. నేపాల్ పార్లమెంటులోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం కాట్మాండ్లో కర్ఫ్యూ విధించింది. సోషల్ మీడియాపై కూడా బ్యాన్ విధించారు. జెన్జెడ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడి యువత చేపట్టింది. అయితే ఆందోళనకారులపై బాష్ప వాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలీ తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుబట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. కాట్మాండ్తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ పాటు మొత్తం 26 యాప్స్ ను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసిన యువత సోమవారం దేశ రాజధాని కాట్మాండ్లో భారీ నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే 9 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. గత వారం కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువులోగా నమోదు చేసుకోనందున ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి అనేక సోషల్ మీడియా సైట్లను నేపాల్ ప్రభుత్వం అక్కడ నిషేధించడం జరిగింది. ఈ నిర్ణయం పైన దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ విద్యార్థులు యువతతో కూడిన జెన్జెడ్ తరం వారు జాతీయ గీతంతో నిరసన అయితే ప్రారంభించారు. ఆ తర్వాత సోషల్ మీడియా నిషేధానికి, దేశంలో పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళక్కడ నినాదాలు చేస్తున్నారు. ఇక ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధం వల్ల చదువు కోసమో సంపాదన కోసమో విదేశాల్లో ఉంటున్న 70 లక్షల మంది నేపాలీ యువత స్వదేశంలో కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకారమని, రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. సోషల్ మీడియా లేకపోవడంతో అక్కడి యువత ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతోంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న యువత ఒక్కసారిగా నేపాల్ రాజధాని కాట్మాండ్లో విధ్వంసానికి దిగింది. నేపాల్ పార్లమెంటును ముట్టడించారు యువత. జెన్జెడ్ అంటే 13 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సున్న వాళ్లే ఇంత ఉద్రిక్తతలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా బ్యాన్ చేస్తేనే ఇంతలా ఆందోళనలు చేస్తారా అంటూ ప్రశ్నించిన వాళ్లకు నేపాల్ యువత చెబుతున్న సమాధానం కూడా షాకింగ్ గా ఉంది. మేం ఆందోళన చేస్తుంది సోషల్ మీడియా నిషేధం గురించి కాదు, ప్రభుత్వం అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకే అంటూ సమాధానమిస్తున్నారు. సోషల్ మీడియాను అణిచివేయటం అంటే ప్రభుత్వ వైఖరేంటో అర్థం కావటం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటూ ఆందోళనలు ఉధృతం చేస్తూ ఉన్నారు యువత. దేశంలో పరిస్థితులు అదుపు తప్పటంతో సైన్యాన్ని రంగంలోకి దించింది నేపాల్ ప్రభుత్వం. ఆర్మీ, పోలీసుల కాల్పుల్లో 9 మంది యువకులు చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.